హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీ ఇందు రమణ గారి నవల హవేలి ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు హవేలి నవల ఆడియో 14వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. హవేలీలో జరిగే సంఘటనలు, అందరూ చెప్తున్న దెయ్యం గురించి ఆలోచిస్తూ కూర్చున్నాడు సిఐ సత్యారావు. ఈరోజు ఎలాగైనా హవేలీ గొడవ ఓ కొలిక్కి తీసుకురావాలి. పాములోడు కూడా మరణించే పక్షంలో అయితే ఈ రాత్రికే అతన్ని చంపడానికి పాము ప్రయత్నిస్తుంది కదా, అది చూద్దాం. పోలీసుల దృష్టిలో పడ్డ ఏ వ్యక్తిని పాము బ్రతకనివ్వడం లేదు. అదే దారిలో మనము వెళ్ళాలి, ఉచ్చు బిగించాలి. హవేలీ కోటలో దెయ్యం ఉందంటున్నారు, నిజమేనా? ఏఈఓ విజయేంద్రవర్మకి హవేలీకి సంబంధం ఉందా? రాజా భూపతి వర్మగారి దివాణంలో ఇతని తండ్రి దివాన్గా పనిచేశాడు కనుక ఇతనికి హవేలీ గురించి పూర్తి వివరాలు తెలిసే ఉండాలి. మధ్యలో ఈ భువనేశ్వరీదేవి ఎవరు? ఈ ప్రియంవద ఆ భువనేశ్వరీదేవిలాగే ఉంది. ఇద్దరికీ సంబంధమేంటి? హవేలీ కోటలో భువనేశ్వరీదేవి శీలం పోయింది. అవమానంతో హవేలీలో నుండి గెంటివేయబడింది. ఆమె వారసులెవరైనా ఉన్నారా? పగతో ఇదంతా వాళ్లే చేస్తున్నారా? పాము కాటేశాక చనిపోయిన వాళ్ళు పెనుగులాడుతూ చనిపోయారని పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఘోషిస్తున్నాయి. మృతులు ఎవరితో పెనుగులాడుతున్నారు? విజయేంద్రవర్మతో మాట్లాడితే కొంతైనా క్లారిటీ రావచ్చు. చూద్దాం, ఆయన వస్తారు కదా. ఆలోచిస్తూ కూర్చున్నాడు సిఐ సత్యారావు. తనని కూడా చంపేంత కసితో ఉన్న ఆ హంతకులు కూడా చనిపోయారు. ఇదంతా చేస్తున్నది పామో మనిషో గాని చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నారు. హవేలీ కోటలో ప్రవేశించే వారికి అడ్డుగా ఎవరు కనిపించినా చంపేస్తున్నారు. హవేలీ ఉనికి తెలిసిన వాళ్ళెవరూ బ్రతకడం లేదు. అలా ఆలోచిస్తూనే అదిరిపడ్డాడు సిఐ సత్యారావు. వారి దారికి అడ్డుపడ్డవారిని చంపేస్తున్నారంటే హవేలీ కోటలో ఏదో రహస్యం దాగి ఉంది. ఈ రాజకోట రహస్యం ఛేదించాలి, శోధించాలి, సాధించాలి. కూలీలుగా వచ్చిన ఆ ఆగంతకులిద్దరూ అక్కడేదో చేస్తున్నారు. తుప్పలు కొట్టడానికి వాళ్ళు రాలేదు. హవేలీ కోటలోనే ఏదో జరుగుతోంది. వాళ్ళని వెంట తరిమినప్పుడు ఉన్నట్టుండి తప్పించుకున్నారు. ఎలా? కలలోలాగా మాయమైపోయారు. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? సిఐ సత్యారావు మెదడు నిండా పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎడతెరిపి లేకుండా ఒకదానికొకటి సంబంధం లేకుండా సాగిపోతున్నాయి. అదే సమయంలో చందనపురి ఏఈఓ విజయేంద్రవర్మని వెంటబెట్టుకుని వచ్చాడు ఎస్ఐ బ్రహ్మం. పోలీస్ స్టేషన్లోకి వచ్చిన ఏఈఓ విజయేంద్రవర్మని చూస్తూనే గభాల్న లేచి నిలబడ్డాడు సిఐ సత్యారావు. నమస్తే సార్, రండి. మీకు శ్రమ కలిగించలేదు కదా? నవ్వుతూ అడిగాడు సిఐ. అదేం లేదు, ఇంత అర్జెంటుగా రమ్మన్నారంటే నాతో ఏదో చాలా ముఖ్యమైన పని అనుకున్నాను. చెప్పండి. సిఐ గదిలోకి అడుగు పెడుతూ అన్నాడు ఏఈఓ. ఏం లేదు సార్, చిన్న ఇన్ఫర్మేషన్. కూర్చోండి సార్. కాఫీ, టీ ఏం తీసుకుంటారు? కుర్చీలో కూర్చుంటూ అడిగాడు సిఐ సత్యారావు. ఏమీ అక్కర్లేదు సార్, ముందు మీ పని కానివ్వండి, హుందాగా అన్నాడు ఏఈఓ. మీకు భువనేశ్వరీదేవి గురించి ఎలా తెలిసింది? ఆయన కళ్ళలోకి చూస్తూ అడిగాడు సిఐ సత్యారావు. భువనేశ్వరీదేవి? ఈ విషయం మీకెలా తెలుసు? ఆశ్చర్యంగా అడిగాడు ఏఈఓ. ఎలా తెలిసిందని కాదు, మీకు తెలిసింది చెప్పండి సార్ ప్లీజ్, రిక్వెస్ట్గా అడిగాడు సిఐ సత్యారావు. ఆమె ఫోటో మా తండ్రి దివాన్ గారి డైరీలో ఉంది. ఆయన చనిపోయే వరకు భువనేశ్వరీదేవి గారి కోసం ఎంతో పరితపించారు అన్నాడు ఏఈఓ. ఆ విషయం మీకెలా తెలుసు? అడిగాడు సిఐ. ఆయన చనిపోయే వరకు నాతోనే ఉన్నారు అన్నాడు ఏఈఓ. ఆమెకి మీ నాన్నగారికి ఏదైనా సంబంధం ఉందా? కుతూహలంగా అడిగాడు సిఐ, కావాలనే ఆయన్ని రెచ్చగొట్టాలని. సార్ ప్లీజ్, తప్పుగా మాట్లాడకండి. భువనేశ్వరీదేవి గారు మా నాన్నగారి దృష్టిలో దేవత. ఆమె రాజా భూపతి వర్మ గారి హృదయ సామ్రాజ్య పట్టమహిషి. ఆ విషయం నాన్నగారికొక్కరికే తెలుసు. అమ్మతో చెప్పగా నేను విన్నాను, కోపంగా అన్నాడు ఏఈఓ. రాజా భూపతి వర్మ గారి వలనే ఆమె గర్భవతయిందా? ఆశ్చర్యంగా అన్నాడు సిఐ సత్యారావు. భువనేశ్వరీదేవి గర్భవతి అని తెలిసినప్పుడు హవేలీ కోటలో పెద్ద గొడవ జరిగిందట. రాజా భూపతి వర్మ గారి భార్యలు, పిల్లలు అందరూ భువనేశ్వరీదేవి కులట, పతిత అని తిట్టి కొట్టి హవేలీ నుండి పంపేసినప్పుడు పాపం రాజా భూపతి వర్మగారు నోరు విప్పి చెప్పలేకపోయారట.
ఆ విషయం రాజా భూపతి వర్మగారే స్వయంగా నాన్నగారికి చెప్పి బాధపడేవారట, చెప్పాడు విజయేంద్రవర్మ. మీ తండ్రి గారికి ఈ భువనేశ్వరీదేవితో పనేంటి? మరింత ఆశ్చర్యంగా అడిగాడు సిఐ సత్యారావు. ఆమెకి కొడుకు పుట్టడం, అతడు పెరిగి పెద్దయి పెళ్లి కూడా జరగడం అన్నీ మా తండ్రి గారికి తెలుసు. ఎవరికీ తెలియకుండా రాజా భూపతి వర్మగారే వారిని అన్ని రకాలుగా ఆదుకునేవారట, చెప్పాడు ఏఈఓ విజయేంద్రవర్మ. అదేంటి, ఇంతవరకు ఆమె ఆచూకీ తెలియదన్నారు? ఇప్పుడు ఆమె కొడుకు పెళ్లి వరకు అన్ని విషయాలు రాజా భూపతి వర్మగారే చూసేవారంటున్నారు? ఆశ్చర్యంగా అన్నాడు సిఐ సత్యారావు. సిఐ సత్యారావు అలా అనేసరికి కోపంగా తనతో తెచ్చిన తండ్రి డైరీ తీసి ఆయన ముందుంచాడు విజయేంద్రవర్మ. ఇది చదవండి, మీకే తెలుస్తుంది, కోపంగా అన్నాడు విజయేంద్రవర్మ. క్షమించండి, మీ తండ్రి గారి డైరీ నేను చదవడం మంచిది కాదు, మీరు చెప్పండి వింటాను, అన్నాడు సిఐ. రాజా భూపతి వర్మ ఇద్దరు భార్యల వారసులకు ఈ రహస్యం తెలిసిపోయింది. ఇంట్లో గొడవలు జరిగాయి. ఆ విషయం భువనేశ్వరీదేవికి కూడా తెలిసిందట. కానీ అదే సమయంలో ఆమె కొడుకు కోడలు రోడ్డు ప్రమాదంలో చనిపోయారట. అప్పటికే వారికి ఒక కూతురు పుట్టిందని, ఆ బిడ్డకి ఏడాది కూడా నిండలేదని తెలిసింది. అయితే ఈ ప్రమాదం రాజా భూపతి వర్మగారి కొడుకులే చేయించారని మా తండ్రి గారికి రాజా భూపతి వర్మగారికి అనుమానం కలిగిందట. ఆ తర్వాత భువనేశ్వరీదేవి తన వలన రాజావారి కుటుంబంలో కలహాలు కలతలు కలగడం ఇష్టం లేక ఎవరికీ చెప్పకుండా మనుమరాలైన ఏడాది బిడ్డను తీసుకుని ఎటో వెళ్ళిపోయిందట. ఈ విషయాలన్నీ నాకు ఈ మధ్య తెలిసాయి. ఇదిగో ఈ డైరీలో నేను చెప్పిందంతా చాలా విపులంగా రాశారు మా తండ్రి గారు. భువనేశ్వరీదేవి కనిపించకపోవడంతో రాజా భూపతి వర్మగారు మనోవేదనతో కృంగిపోయేవారట. ఆ తర్వాత ఆయన కొడుకు కూతుర్లకు మా అక్క చిన్నన్నలతో పెళ్లి చేయాలనుకున్నారు. అది నెరవేరకపోయేసరికి మంచాన పడ్డారు. ఆ తర్వాత ఆయన ఇక మనిషి కాలేకపోయాడట, వివరంగా చెప్పాడు ఏఈఓ విజయేంద్రవర్మ. పాపం, భువనేశ్వరీదేవి గారి జీవితమంతా రాజా భూపతి వర్మగారి సేవలోనే గడిచిన ఆమెకి ఏ భద్రత లేకుండా పోయింది. మీ చిన్నన్నగారికి భూపతి వర్మగారి అమ్మాయితో పెళ్ళెందుకు ఆగిపోయింది? అడిగాడు సిఐ సత్యారావు. పెళ్లి చూపులు ఏర్పాటుతో పాటు తాంబూలాల ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్న సమయంలో పాత ఈవో డిఎల్ఎన్ రాజుగారి అబ్బాయి నరసింహరాజుతో ఆ అమ్మాయి లేచిపోయింది, చిరాగ్గా మొహం పెట్టి అన్నాడు విజయేంద్రవర్మ. ఎవరు? ఈవో రాజుగారి అబ్బాయితోనా? ఆశ్చర్యంగా అడిగాడు సిఐ సత్యారావు. అవును, వారబ్బాయే. పెళ్లి కాబోతున్న రాజా భూపతి వర్మగారి కూతుర్ని లేవదీసుకుపోయాడు. ఆ కోపంతో ఈవో రాజుగారిని, వారబ్బాయిని రాజా భూపతి వర్మగారి పిల్లలు చంపబోయారు. మా తండ్రి గారే అడ్డుకుని వాళ్లను రక్షించారు. ఆ గొడవల్లోనే రాజా భూపతి వర్మగారి ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయింది. ఇటు భువనేశ్వరీదేవి దూరం కావడం, అటు ఇంటా బయట పరువు పోవడంతో ఆ విచారంతోనే మరణించారు, బాధగా అన్నాడు ఏఈఓ విజయేంద్రవర్మ. మీ చిన్నన్న ఇప్పుడు ఎక్కడున్నారు? అడిగాడు సిఐ. ఏమో సార్, వాడి చదువంతా ఆ రోజుల్లో విదేశాల్లో సాగింది. దాంతో ఏ దేశమో పోయాడనుకున్నాము. మా తండ్రి పోయిన తర్వాత ఇంటికొచ్చాడు. ఇప్పుడు ప్రతి ఏడాది తాను ఎక్కడున్నా మా తండ్రి గారి సంవత్సరీకానికి మాత్రం వచ్చి వెళ్తాడు, అంతే, బాధగా అన్నాడు ఏఈఓ. మరి భువనేశ్వరీదేవి గురించి వెతకాల్సిన అవసరమేముంది? ఆలోచిస్తూ అడిగాడు సిఐ సత్యారావు. రాజా భూపతి వర్మగారు చనిపోతూ మా తండ్రి గారికి ఏం చెప్పారో తెలియదు. నాకు మాత్రం మా నాన్న పోతూ చెప్పింది ఒక్కటే, భువనేశ్వరీదేవి హవేలి అంటూ మరిక నోట మాట పెగలకపోవడంతో ఆ ముక్కలే చెప్పి కన్నుమూశారు. ఆ తర్వాత ఆయన లైబ్రరీ అంతా వెతికితే ఆయన డైరీల్లో ఆమె ఫోటో దొరికింది. అందులో కూడా హవేలీ భువనేశ్వరీదేవికి అప్పగించాలి అని మాత్రమే రాసుంది, చెప్పాడు ఏఈఓ విజయేంద్రవర్మ. బై నాదో చిన్న అనుమానం. మీరు పంపించారని ఇద్దరు కూలీలు హవేలీలో తుప్పలు కొట్టడానికి వెళ్లారు. నేను చూశాను. వాళ్ళెవరు? వాళ్ళు చందనపురి దేవస్థాన ఉద్యోగులేనా? ఏఈఓ కళ్ళలోకి చూస్తూ అడిగాడు సిఐ సత్యారావు. ఎవరు వెళ్ళలేదే. నాకు ఈవో గారు ఆర్డర్ వేశారు, హవేలీ చుట్టుపక్కల తుప్పలు పుట్టలు గట్రా కొట్టించేయమని. నేను మా దేవస్థాన ఉద్యోగులైన మా కూలీలకు పని బెత్తాయించాను. వాళ్లకు కొత్త కత్తులు కొని ఇవ్వాలట. వాటి కోసం కొటేషన్లు తేవడానికి, కొనడానికి వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు మా వాళ్ళు. ఈరోజు వరకు హవేలీ జోలికి వెళ్లలేదు. ఎందుకలా అడిగారు?
ఆశ్చర్యంగా అడిగాడు ఏఈఓ విజయేంద్రవర్మ. సిఐ సత్యారావు ఆలోచనలో పడ్డాడు. ఏఈఓ విజయేంద్రవర్మలో ఎలాంటి తేడా కనిపించడం లేదు. కానీ ఆయన చెప్పిన విషయాలు చాలా జాగ్రత్తగా అవలోకనం చేసుకుంటే హవేలీ కోట రహస్యం చిక్కుముడి విడిపోయే అవకాశం కనిపిస్తోంది. హవేలీకి భువనేశ్వరీదేవికి ఏదో బలమైన లింకే ఉంది. అదేదో కనుక్కోవాలి. చూద్దాం మనసులో అనుకుంటూనే విజయేంద్రవర్మకేసి నవ్వుతూ చూశాడు సిఐ సత్యారావు. చాలా థ్యాంక్స్ సార్, చాలా విషయాలు చెప్పారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే మన్నించండి. మీ సహాయం అవసరమైతే మళ్ళీ కబురు చేస్తాను. మీకు అభ్యంతరం లేదు కదా? బై మీకో విషయం చెప్పాలి. మీరు భువనేశ్వరీదేవి కోసం వెతుకుతున్నారు కదా? మా డిపార్ట్మెంట్ కూడా మీకు సహకరిస్తుంది. ఆల్ ది బెస్ట్. ఉంటా సార్ అంటూ ఏఈఓ విజయేంద్రవర్మకి షేక్ హ్యాండ్ ఇచ్చాడు సిఐ సత్యారావు. కమిషనర్ ఆఫీస్ నుండి నేరుగా చందనపురి కేసు పరుగులు పెడుతోంది పోలీస్ జీపు. డ్రైవర్ పక్కనే కూర్చున్న సౌత్ ఏసీపీ ఆలోచిస్తూ కూర్చున్నాడు. జీపులో వెనక ప్రియంవద, పాత ఈవో రాజుగారు కూర్చున్నారు. వెంటనే వెళ్ళి ఈ సైబర్ క్రైమ్ నేరగాళ్లని అరెస్ట్ చేయమని కమిషనర్ ఆర్డర్. ఒక్క క్షణం కూడా వారికి అవకాశం ఇవ్వకూడదు. కమిషనర్ చెప్పిన మాటలే ఏసీపీ చెవుల్లో గింగిర్లు తిరుగుతున్నాయి. నేరుగా గోపాలపురం పోలీస్ స్టేషన్ దగ్గరకు రాగానే రోడ్డు మీదే జీప్ ఆపమన్నాడు ఏసీపీ డ్రైవర్ను పంపించి ఎస్ఐ బ్రహ్మానందాన్ని, మరో 2 కానిస్టేబుల్స్ను రమ్మని కబురు పంపించాడు. ఏసీపీ జీప్లో రోడ్డు మీదే ఉన్నారనేసరికి ఎస్ఐ బ్రహ్మానందం గాబరాగా పరిగెట్టుకొచ్చాడు. ఆయన వెంట పోలీసులిద్దరున్నారు. చెప్పండి సార్, పిలిచారట? ఆతృతగా అడిగాడు ఎస్ఐ బ్రహ్మం. జీప్ ఎక్కండి అంటూ హుకుం జారీ చేశాడు ఏసీపీ. జీప్ ఎక్కుతూ లోపల ప్రియంవదని, పాత ఈవో రాజుగారిని చూసి ఆశ్చర్యపోయాడు ఎస్ఐ బ్రహ్మం. వీళ్ళెవరబ్బా? సార్కి కావలసిన వాళ్లేమో అనుకుంటూ కూర్చున్నాడు ఎస్ఐ. ఆ వెనక సీట్లో కానిస్టేబుల్స్ 2 కూర్చున్నారు. పోలీస్ జీపు నేరుగా చందనపురి సరిహద్దులోనే ఉన్న సాయినగర్ చేరుకుంది. ప్రియంవదని, రాజుగారిని వాళ్ల ఇంటి ముందు దించి అడిగాడు ఏసీపీ. మేడం, మీరు చెప్పిన 2 ఆ అపార్ట్మెంట్లోనేనా ఉండేది? జీపు దిగి ప్రియంవద వాళ్ల ఇంటి పక్కనే ఉన్న అపార్ట్మెంట్ కేసి చెయ్యెత్తి చూపిస్తూ అడిగాడు ఏసీపీ. అందులోనే ఉంటున్నారు సార్, రండి నేనే వాళ్లను చూపిస్తాను అంటూ వడివడిగా రాజారావు, రామారావులుంటున్న అపార్ట్మెంట్ కేసు నడిచింది ప్రియంవద. ఆమెని ఏసీపీ ఫాలో అయితే ఏసీపీని ఎస్ఐ బ్రహ్మం, కానిస్టేబుల్స్ 2 అనుసరించారు. తనకి ఎంతో ప్రియమైన సురేంద్రవర్మని పొట్టన పెట్టుకున్న ఆ దుర్మార్గుల్ని తనే దగ్గరుండి పోలీసులకు అప్పగించాలన్న కసితో ఉంది ప్రియంవద. నడవలేడని తెలిసిన తాతగారిని వెంటబెట్టుకుని పోలీస్ కమిషనర్ని కలిసి తనకు తెలిసిన ఈ మోసగాళ్ల వివరాలు అందచేసింది. ఎప్పుడూ అపార్ట్మెంట్ కేసే కన్నెత్తి చూడని ప్రియంవద కోపంగా పోలీసుల్ని వెంటబెట్టుకుని రావడం ఆ అపార్ట్మెంట్లో ఉంటున్న వాళ్ళందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మొదటి అంతస్తులోనే ఉన్న ఫ్లాట్ దగ్గరికి వెళ్ళి అదిరిపడింది ప్రియంవద. ఫ్లాట్ తలుపులు 2 దగ్గరగా వేసి పెద్ద తాళం కప్ప తగిలించి కనిపించేసరికి ప్రియంవదే కాదు, ఏసీపీ సైతం అదిరిపడ్డాడు. ఎక్కడికి వెళ్లారు? తామొస్తున్నట్టు వీళ్ళకి ముందుగానే తెలిసిపోయిందా? ఆలోచిస్తూ క్షణం మౌనంగా ఉండిపోయాడు ఏసీపీ. ఏమైందమ్మా ప్రియంవద? నువ్వేంటి ఇలా పోలీసుల్ని వెంటబెట్టుకొచ్చావు? ఎదురుగా ఉన్న ఫ్లాట్లో ఉంటున్న ఒక ఆమె ప్రియంవదని పలకరిస్తూ అడిగింది. వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్లారాంటీ? ఆతృతగా అడిగింది ప్రియంవద. అదేంటమ్మా, నీకు తెలీదా? వాళ్ళు నీతోనే కదా పనిచేస్తున్నారు. నిన్న ఉదయం వెళ్లిన వాళ్ళు ఇప్పటి వరకు ఇంటికి రాలేదు ఆశ్చర్యంగా అందామె. ఏసీపీ చిరాగ్గా మొహం పెట్టి కోపంగా ఎస్ఐ బ్రహ్మం కేసి చూశాడు. ఎస్ఐ బ్రహ్మం వైపు అలా ఏసీపీ చూడగానే విషయం అర్థమైపోయింది. వెంటనే తన వెనక నిలబడ్డ కానిస్టేబుల్స్ కేసు చూసి ఫ్లాట్ తాళాలు తెరవమన్నాడు. కానిస్టేబుల్స్ 2 తాళం గట్టిగా లాగి చూశారు. చాలా గట్టి తాళమే. 2లో ఒకడు ఎదురు ఫ్లాట్ దగ్గరకు వెళ్ళి పెద్ద సుత్తి ఉంటే ఇమ్మని అడిగాడు. అదేంటండి, ఆ అబ్బాయిలిద్దరూ లేరు కదా, అలా వాళ్ల ఫ్లాట్ తాళం విరగ్గొడితే ఎలా? అందామె. వాళ్ళు సామాన్యులు కాదమ్మా, 100 కోట్ల రూపాయలు మోసం చేసి ఆ కేసులో నేరగాళ్లు, హంతకులు. మీ దగ్గర సుత్తి ఏదైనా ఉంటే ఇవ్వండి, ఈ సుత్తి కబుర్లు చెప్పకండి కోపంగానే అరిచాడు ఏసీపీ. ఏసీపీకి రక్తం మరిగిపోతోంది. వీళ్ళిద్దరినీ మిస్ చేయడం అతనికి మింగుడు పడడం లేదు. కమిషనర్ చాలా బాధ్యతగా అప్పచెప్పిన కేసు. ఆమె మరి మాట్లాడకుండా ఇంట్లో దంచుకునే గూటం లాంటిది పెద్ద రాడ్డు తెచ్చి ఇచ్చింది. దాంతో 2 దెబ్బలు కొట్టేసరికి తాళం ఊడొచ్చేసింది. తలుపులు తెరిచి ఏసీపీ లోపలికి వెళ్ళాడు.
పోలీసులిద్దరూ ద్వారం దగ్గర కాపలా ఉన్నారు. ప్రియంవదని కూడా వాళ్ళు లోపలికి వెళ్ళనివ్వలేదు. ఆలోగా ఫ్లాట్లో ఉన్న మిగతా వాళ్లంతా అక్కడికి చేరుకున్నారు. రామారావు, రాజారావులిద్దరూ 100 కోట్ల సైబర్ క్రైమ్ నేరగాళ్లని తెలియడంతో అందరూ ముక్కు మీద వేళ్లేసుకున్నారు. ఆ అపార్ట్మెంట్లోనే 2 అబ్బాయిలు కూడా మోసపోయిన విద్యార్థుల్లో ఉన్నారని గుసగుసలాడుకుంటూ ఆ ఇద్దరినీ అందరూ తిట్టని తిట్టకుండా తిట్టుకున్నారు. రామారావు, రాజారావుల గదిలో సామాన్లన్నీ క్షుణ్ణంగా పరిశీలించాడు ఏసీపీ. 2 బైనాక్యులర్స్ తీసి చూశాడు. 2 ల్యాప్టాప్లు, చిన్న వీడియో కెమెరా, ఫోటోలు అన్నీ బయటకు తీసి చూశాడు ఏసీపీ. అవన్నీ చూస్తుంటే ఆశ్చర్యం కలిగింది ఏసీపీకి. ప్రియంవదని ఎన్నో రకాల కోణాల్లో ఫోటోలు తీశారు వాళ్ళు. అవన్నీ చూసి కవర్లో దాచేశాడు. ప్రియంవద చూస్తే బాధపడుతుందని అతని ఆలోచన. ఇంపార్టెంట్ వస్తువులు, ల్యాప్టాప్ 2 బైనాక్యులర్స్, వీడియో కెమెరా, ఫోటోలు, కవరు, పాస్పోర్ట్లు 2, పిస్టల్ 2 అన్నీ స్వాధీనం చేసుకుని ఒక కాగితం మీద రాసి అక్కడే ఉన్న ఫ్లాట్ యజమానులందరి దగ్గర విట్నెస్ సంతకాలు తీసుకున్నారు ఏసీపీ. ఏసీపీ చూపించిన పిస్టల్స్ 2 చూస్తూనే ఆ అపార్ట్మెంట్లో ఉన్న ఫ్లాట్ ఓనర్లంతా భయంతో గజగజ వణికిపోయారు. ఇలాంటి హంతకులతోనా తామిన్నాళ్ళు కలిసిమెలిసి ఉన్నారు అనుకుంటూ వాళ్లను కనిపెట్టి పట్టుకోబోతున్నందుకు పోలీసులకు ధన్యవాదాలు చెప్పారు. ముఖ్యంగా ప్రియంవదని అందరూ అభిమానంతో కౌగలించుకుని అభినందించారు. అక్కడి నుండే ఫోన్ చేసి కమిషనర్కి విషయమంతా వివరించాడు ఏసీపీ. కమిషనర్ కూడా ఏసీపీ చెప్పింది వింటూనే షాక్ అయ్యాడు. వీళ్ళు మోసగాళ్లే కాదు, హంతకులు, అంతర్జాతీయ నేరగాళ్లు. త్రుటిలో తప్పించుకున్నారు. వెంటనే వీళ్ళిద్దరి ఫోటోలు పట్టుకుని విశాఖ నగరమంతా గాలించమని, అన్ని పోలీస్ స్టేషన్లకు హుటాహుటిన మెసేజ్లు పంపించమని ఆర్డర్ వేశాడు పోలీస్ కమిషనర్. సరిగ్గా అదే సమయంలో అక్కడికి కొద్ది దూరంలోనే చాకిరేవు కొండ గెడ్డ పక్కనున్న పెద్ద మర్రి చెట్టు పక్కనే దాక్కుని నిలబడి ఉన్నారు రామారావు, రాజారావులు. విదేశీయులతో ప్రియంవద మాట్లాడిన దగ్గర నుండి ఆమెనే అనుక్షణం నీడలా వెంటాడుతున్న 2 మిత్రులకు అనుమానంగానే ఉంది. అది కాక ప్రియంవద ఇంటికి పోలీస్ జీపులో సివిల్ డ్రెస్లో వచ్చిన అతన్ని చూసినప్పుడే వారిద్దరి అనుమానం బలపడింది. ప్రియంవద ఆఫీసుకు వెళ్లగానే ఇద్దరూ పాత ఈవో రాజుగారిని కలిసి అతని కొడుకు చనిపోయాడని చెప్పారు. అతన్ని నమ్మించడానికి ఎంతో శ్రమ పడాల్సొచ్చింది. ఆయన్ని కలిసినప్పుడు ఆయా పక్కనే ఉంది. అప్పుడు అక్కడి నుంచి వచ్చిన 5 నిమిషాలకే పోలీస్ జీపు వాళ్ళింటికి రావడం ఇద్దరూ గమనించారు. ఆజానుబాహుడైన వ్యక్తి సివిల్ డ్రెస్లో వాళ్ళింటికి వెళ్ళాడు. బయట పోలీస్ యూనిఫామ్లో ఉన్న డ్రైవర్ని చూసి అతను పోలీస్ అధికారిని నిర్ధారించుకున్నారు మిత్రులిద్దరూ. అంతేకాదు, తమని పోలీస్ ఆఫీసర్ యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయినప్పుడు ఆయమ్మ అన్న మాటలు మరింత అనుమానం కలిగించాయి ఇద్దరికి. జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుంటూ మర్రి చెట్టు నీడలో నిలబడి తమ అపార్ట్మెంట్ కేసు చూస్తూ నిలబడ్డారు. పోలీసులు జీపులో రావడం, అపార్ట్మెంట్లోకి వెళ్లడం అంతా గమనిస్తూనే ఉన్నారు. ప్రియంవద దగ్గరుండి అపార్ట్మెంట్లోకి పోలీసుల్ని తీసుకువెళ్లడం కళ్ళారా చూశారు. ఉదయాన్నే తాతగారిని వెంట పెట్టుకుని ప్రియంవద ఆటో మాట్లాడుకుని ఎక్కడం తాము గమనించారు. రాత్రంతా లాడ్జిలో ఉండి ఉదయాన్నే వచ్చి ఇలా మర్రి చెట్టు దగ్గర దాక్కుని ప్రియంవదని గమనిస్తూ గడిపారు. ఏం జరుగుతోందో, ఏం జరగబోతోందో తెలుసుకోవాలనుకున్నారు. అపార్ట్మెంట్కి వెళ్లడానికి మనసొప్పుకోలేదు. ఎందుకో కీడు శంకించింది ఇద్దరికి. ఆటో మీద ఈవో రాజుగారిని తీసుకుని ప్రియంవద ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవడానికి ఇద్దరూ పరుగున వెళ్ళి వేరే ఆటోలో ఆమెను ఫాలో అవడానికి ఎంతో ప్రయాసపడ్డారు. చాకిరేవు గట్టు నుండి అడ్డదారిలో ఆమె తాత ఎక్కిన ఆటో కంటే ముందే గోశాల చేరుకున్నారు. ఆ చివరి నుండి వీధులన్నీ తిరిగి వారి ఆటో రోడ్డెక్కేసరికి వాళ్ళని ఫాలో అవుతూ వేరే ఆటో ఎక్కారిద్దరు. నేరుగా వాళ్ళు విశాఖపట్నం చేరుకుని పోలీస్ కమిషనర్ ఆఫీసులోకి వెళ్లేసరికి వాళ్ళిద్దరి అనుమానం బలపడింది. తమ ఇద్దరి మీదే రిపోర్ట్ ఇవ్వడానికి వెళ్లారని అనుమానం బలపడింది. అట్నుంచి రూమ్కి చేరుకుందామనుకునేసరికి వాళ్లే జీపులో ముందుగా ఇక్కడకు చేరుకున్నారు. రూమ్లో తాము లేమని తెలిసి పోలీసులు బయటకు రావడం చూసి ముసిముసిగా నవ్వుకున్నారు. కానీ తమ అపార్ట్మెంట్లో నుండి వస్తూ ఏవేవో బ్యాగులు పట్టుకు రావడం గమనించి ఇద్దరూ అదిరిపడ్డారు. అపార్ట్మెంట్లో తమ ఫ్లాట్ తాళాలు బద్దలు కొట్టి ల్యాప్టాప్ లాంటి వస్తువులన్నీ పట్టుకుపోతున్నారని గ్రహించారు. పోలీసులు వెళ్లే వరకు అక్కడే నిలబడి చూడాలని నిర్ణయించుకుని మర్రి చెట్టు చాటున నక్కి నిలబడ్డారిద్దరు. ఇంతలో పోలీస్ జీపులో ప్రియంవద, వాళ్ల తాతగారు, ఆయమ్మ ఎక్కడం గమనించారు. ఆ జీపులో ఏసీపీ ఒక్కడే డ్రైవర్ పక్కన కూర్చోగా ప్రియంవద వాళ్ళు ముగ్గురు వెనక సీట్లో కూర్చున్నారు.
ఎస్ఐతో పాటు ఇద్దరు పోలీసులు అపార్ట్మెంట్ ఎదురుగా ఉన్న ఇంటి అరుగు మీద కూర్చుని ఉన్నారు. రాజారావు, రామారావులిద్దరూ చాకిరేవు కొండ గెడ్డలో నుండి నడుచుకుంటూ ఆ తుప్పల్లో నుంచే విజయగిరిపాలెం దగ్గరకు చేరుకుని శ్మశానం వెనక్కి చేరుకున్నారు. అక్కడి నుండి గాంధీనగర్ చేరుకుని అట్నుండి బజార్లోకి చేరుకున్నారు. ఏం చేద్దాంరా ఆలోచిస్తూ అన్నాడు రామారావు. మనం ఇలాగే తిరిగితే పోలీసులకు దొరికిపోతాం. మన గురించి పోలీసులకి పూర్తి వివరాలు దొరికే ఉంటాయి అన్నాడు రాజారావు. మన రూపం ఎలా మార్చుకుంటాం ఆలోచిస్తూ అన్నాడు రామారావు. అంతలోనే చాలామంది భక్తులు నున్నగా గుండు చేయించుకుని కొండమెట్లు ఎక్కుతూ కనిపించారు. వాళ్ళంతా తిరుపతి నుండి టూరిస్ట్ బస్సులో వచ్చిన భక్తులు చందనస్వామి దర్శనానికి వెళుతున్నారు. ఐడియా, అదిగో వాళ్ళని చూడు. ఆ భక్తుల్లా మనం కూడా నున్నగా గుండ్లు గీయించుకుందాం. మీసాలు సైతం తీసేస్తే అంత వేగంగా పోలిక దొరకదు. ఈ ఊరు దాటి ఈ నగరం దాటితే ఎవ్వరూ మనల్ని పట్టుకోలేరు గుసగుసగా మిత్రుడి చెవిలో చెప్పాడు రాజారావు. అలాగే పద అంటూనే కొండ బస్టాండ్లోనే ఉన్న బార్బర్ షాప్లోకి దూరారిద్దరు. ఇద్దరికి నున్నగా గుళ్ళు చేస్తూ, సార్ ఇంత దూరం వచ్చారు, కొండ మీద దేవాలయం దగ్గరకు వెళ్ళి కేశఖండనశాలలో తలనీలాలిస్తే బాగుండేది కదా సార్ అన్నాడు బార్బర్. మేము అలాగనే ఇక్కడికి వచ్చాం, కానీ కొండ మీదకు వెళ్ళే అంత టైం లేదు. ట్రైన్ టైం అయిపోయింది, రిజర్వేషన్ పోతుంది. ఇది చందనస్వామి ఊరే కదా, పర్లేదు గీసేయండి అంటూ ఇద్దరూ ఆ బడ్డీలోనే ఉన్న చందనస్వామి ఫోటోకి గోవిందా గోవిందా అనుకుంటూ దండం పెట్టుకున్నారు. నున్నగా గుళ్ళు చేసుకున్నాక అద్దంలో చూసుకుని ఒక్క క్షణం ఒకరినొకరు గుర్తుపట్టలేకపోయారు. అదిరిందిరా రామ్ అన్నాడు రాజారావు. చాలా బాగుందిరా అన్నాడు రామారావు. ఆనందంగా ఒకరినొకరు చేతులు పట్టుకుని మాట్లాడుకుంటూ ఆ బార్బర్కి డబ్బులిచ్చేసి రోడ్డు మీదకు చేరుకున్నారు. అదే సమయంలో రాజారావు సెల్ ఫోన్ మోగింది. ప్రియంవద ఫోన్ చేస్తోంది నెమ్మదిగా రామారావు చెవిలో చెప్పాడు రాజారావు. వద్దొద్దు, కట్ చెయ్యి అంటూ రాజారావు చేతిలో ఉన్న ఫోన్ లాక్కున్నాడు రామారావు. వెంటనే స్విచ్ ఆఫ్ చేశాడు. అదేమిరా, ఏదో ఒకటి మాట్లాడేవాళ్ళం కదా అన్నాడు రాజారావు. నీకు బుర్ర లేదా? ఈ కాల్ ద్వారా పోలీసులు మనం ఎక్కడున్నామో కనుక్కోరా కోపంగా అన్నాడు రామారావు. కరెక్టేరా, నీ నెంబర్ ఎవరికీ ఇవ్వలేదు, సో హ్యాపీ అన్నాడు రాజారావు. నా నెంబరు మనం ఎవరికీ ఇవ్వం కదరా, ఇది నీకు నాకు పెద్ద ఆయనకి మాత్రమే సంబంధించిన సెల్ నెంబర్, తెలుసు కదా నవ్వుతూ అన్నాడు రామారావు. ఎస్, నా సెల్ ఫోన్లో చిప్ తీసి పడేస్తాను అంటూనే సెల్లో చిప్ తీసి దూరంగా విసిరేశాడు రాజారావు. ఇంతలో రామారావు జేబులో సెల్ రింగ్ అయింది. ఇద్దరూ అదిరిపడ్డారు. పెద్ద ఆయన ఫోన్ చేస్తున్నాడు, జాగ్రత్తగా మాట్లాడు, మన విషయాలేవి నోరు జారక, చాలా ప్రమాదం నెమ్మదిగా అన్నాడు రాజారావు. జేబులో సెల్ తీసి గొంతు సవరించుకున్నాడు రామారావు. హలో అన్నాడు రామారావు. ఎక్కడున్నారు? చందనపురి బజార్లో చెప్పాడు రామారావు. మిమ్మల్ని కలవాలి, రండి. ఎక్కడ కలవమంటారు అడిగాడు రామారావు. చీకటి బాగా ముదిరాక క్రిందటి నెల కలిశారే, అక్కడే ఉన్నాను, జాగ్రత్త అంటూనే అవతల నుండి కాల్ కట్ అయింది. పెద్ద ఆయన కలవమన్నాడ్రా, ఈ రాత్రికే రాజారావుతో చెప్పాడు రామారావు. అంతవరకు ఎక్కడుందాం అడిగాడు రాజారావు. అదిగో అక్కడ తొలిపావంచ దగ్గర చూడు, ఎంతమంది భక్తులు కూర్చున్నారో, వాళ్లలో కలిసిపోదాం అన్నాడు రామారావు. సరిగ్గా అదే సమయంలో భీమిలి రోడ్డులో ఉన్న అనాథాశ్రమానికి చేరుకున్నారు ప్రియంవద, పాత ఈవో రాజుగారు, ఆయమ్మ, వారితో పాటు ఏసీపీ ప్రమోద్ కుమార్. పోలీస్ జీప్ వచ్చి అనాథాశ్రమం కాంపౌండ్ ముందు ఆగేసరికి గేటు దగ్గరున్న సెక్యూరిటీ పరుగున పోలీస్ జీప్ దగ్గరకొచ్చాడు. సార్, మీకు ఎవరు కావాలి అంటూనే, మీరా ప్రియమ్మ అంటూ ప్రియంవదని చూసి ఆనందంగా పలకరించాడు గేటు దగ్గరున్న సెక్యూరిటీ గార్డ్. అప్పటికే ఆశ్రమం ఆవరణలో ఉన్న పిల్లలు, అమ్మలు, ఆయాలు ప్రియంవదని చూసి సంతోషంగా పలకరిస్తూ జీపు దగ్గరకొచ్చారు. గేట్ తీయండి, లోపల మేనేజర్ని కలవడానికి వచ్చాం చెప్పింది ప్రియంవద. అలాగేనమ్మా అంటూనే గాబరాగా గేటు తెరిచాడు సెక్యూరిటీ గార్డ్. పోలీస్ జీపులో నుండి సౌత్ ఏసీపీతో పాటు ప్రియంవద, మాజీ ఈవో రాజుగారు దిగి ఆఫీస్ వరండాలో నిలబడ్డారు. ప్రియంవద అమ్మని కలవాలని తానిన్నాళ్ళు ఉన్న ఇంటికేసి వెళ్లాలనుకుంది. ఇంతలోనే ప్రియంవద వచ్చిన విషయం ఎవరో చెప్పేసరికి అమ్మే ఆనందంగా పరిగెత్తుకొచ్చింది. అమ్మా ప్రియ, ఎలా ఉన్నావమ్మా? ఇండియా వచ్చాక ఇటుకేసి రావడమే మర్చిపోయావు నొచ్చుకుంటూ అంది అమ్మ. ఎలా రాగలనమ్మా,
ఏం సాధించానని గర్వంగా రాగలనమ్మా? సురేంద్రవర్మ చనిపోవడంతోనే నేను నా ఆశలు అన్నీ చచ్చిపోయాయమ్మా. ఏడుస్తూ అమ్మను కౌగలించుకుంది ప్రియంవద. ప్రియా, ప్రియా, చిన్నపిల్లల ఏంటమ్మా ఇది? ఈవో రాజుగారు నెమ్మదిగా కర్ర ఊతంతో ప్రియంవద దగ్గరకు వెళ్ళి తల నిమిరారు. అమ్మా, ఈయనే సురేంద్రవర్మ తాతగారు. ఈయనేనమ్మా నాకిప్పుడు తోడు నీడ. రాజుగారిని పరిచయం చేసింది ప్రియంవద. అక్కా అంటూ ఆశ్రమంలోని పిల్లలందరూ ప్రియంవదని చుట్టుముట్టేశారు. ఎన్నో ఆశలతో వెళ్ళింది, ఎన్ని కోరికలతో విమానం ఎక్కింది. ఈ పిల్లలందరికీ ఏదో చెయ్యాలనుకుంది. తనను చూసి అందరూ తనలాగే బాగా చదువుకుని మంచి స్థాయికి రావాలనుకుంది. ఏమైంది? ఎక్కడుంది? వీళ్ళందరికీ తానేమైనా చెయ్యగలదా? మూగగా రోదించింది ప్రియంవద. ఆలోచిస్తుండగానే హఠాత్తుగా గుర్తొచ్చింది. సురేంద్రవర్మ చనిపోయినందుకు వస్తున్న ఇన్సూరెన్స్ డబ్బు 15 కోట్లు. అంత డబ్బు తనకెందుకు? నిజమే కదా. కానీ తాతగారేమంటారో? ఆ ఆలోచన కలగగానే ఆశగా తాతగారికేసి చూసింది. తాతయ్య, మీరేమీ అనుకోనంటే ఒక చిన్న మాట. రాజుగారి చెయ్యి పట్టుకుని ప్రాధేయపూర్వకంగా అడిగింది ప్రియంవద. ప్రియంవద, రండమ్మా, లోపల కూర్చుని మాట్లాడుకుందాం. రండమ్మా. మేనేజర్ వాళ్ళందరినీ చూస్తూ ఆదరంగా ఆహ్వానించాడు. మేము కూడా మిమ్మల్ని కలవాలనే వచ్చాం సార్ అన్నాడు సౌత్ ఏసీపీ ఆఫీసులోకి అడుగు పెడుతూ. చెప్పమ్మా, ఏదో అడగాలనుకున్నావు? ప్రియంవద చెయ్యి పట్టుకుని నడుస్తూ అన్నాడు ఈవో రాజుగారు. ఇన్సూరెన్స్ 15 కోట్లు వస్తుంది కదా అడిగింది ప్రియంవద. ప్రియంవద 15 కోట్లు అనేసరికి అక్కడున్న అందరూ ఆశ్చర్యంగా తాత మనవరాళ్లకేసి చూశారు. అవునమ్మా, ఏ? కుతూహలంగా అడిగారు ఈవో రాజుగారు. అంత డబ్బు మనకవసరమా? అమాయకంగా అడిగింది ప్రియంవద. నీ కోరిక నాకు అర్థమైందమ్మా. ఈ ఆశ్రమానికి ఎంతో కొంత ఇద్దామనే కదా. ప్రియంవద మనసు తెలిసిన రాజుగారు ఆమె తల నిమురుతూ అన్నారు. అవును తాతయ్య, సగం వీళ్ళకిచ్చేద్దాం తాతయ్య. మిగతా సగం మనం పెడుతున్న చారిటబుల్ ట్రస్ట్ కోసం అట్టే పెట్టుకుందాం తాతయ్య. ఆనందంగా తాతగారి మొహంలోకి చూస్తూ అంది ప్రియంవద. నీ ఇష్టమే నా ఇష్టం కదమ్మా. నాకేం కావాలి? నీ సంతోషమే కదా. కానీ నీ జీవితకాలం ఒకరి మీద ఆధారపడకుండా బ్రతకాలంటే నీకంటూ ఎంతో కొంత ఉండాలి కదమ్మా. ప్రియంవదని చూస్తూ అన్నారు ఈవో రాజుగారు. అవునమ్మా ప్రియ, నీకంటూ కొంతైనా ఉండాలి కదా అంది అమ్మ. నాకు మీరందరున్నారు కదమ్మా. చారిటబుల్ ట్రస్ట్ బాధ్యత కూడా నాదే కదమ్మా. అందులో పెరిగే నాలాంటి అనాథలు, తాతయ్య లాంటి వృద్ధులు అందరితో పాటే నేను ఉంటాను నవ్వుతూ అంది ప్రియంవద. రండి మేడం, మనం వచ్చిన పని మర్చిపోతున్నాం ప్రియంవదని పిలుస్తూ నవ్వుతూ అన్నాడు ఏసీపీ. అమ్మా ప్రియ, లోపలికి రా అమ్మా. నీకో విషయం చెప్పాలి. నీకు పెళ్ళయి నువ్వు ఆశ్రమంలో నుండి వెళ్ళిపోయిన రోజు నీకు అప్పగించాల్సిన వస్తువులు ఇక్కడే ఉండిపోయాయి. మన ఆశ్రమం రికార్డుల్లో నీ పేర ఒక లాకర్ ఉంది. అది ఖాళీ చెయ్యాలి. అందులో ఏమున్నాయో నీకు అప్పగించాలి. మేనేజర్ ఆఫీసులో కూర్చుంటూనే నవ్వుతూ అన్నాడు. మేము కూడా అదే ఎంక్వైరీ కోసం వచ్చాం. ప్రియంవద ఈ ఆశ్రమంలో చేరినప్పుడు ఎవరు చేర్చారు, ఎలా ఆశ్రమానికి వచ్చిందో కనుక్కుందామని వచ్చాం ఏసీపీ కల్పించుకుని అన్నాడు. మా ఆశ్రమంలో చాలా కట్టుదిట్టమైన పద్ధతులున్నాయి సార్. ఈ ఆశ్రమం స్వాతంత్ర్యం రాకముందు బ్రిటిష్ కాలంలోనే మంచి ఆశయాలతో ప్రారంభించబడింది. ఎవరైనా తాము పెంచలేమనుకున్న పిల్లల్ని ఇక్కడ అనాథలుగా చేర్చేవారు. అంతేకాదు, ఆ రోజుల్లో పోరాట సమయాల్లో ఎందరో పిల్లలు అనాథలుగా మారేవారు. వారిని వారి రక్త సంబంధీకులే ఇక్కడ చేర్చేవారు. పిల్లలు పెద్దయి ఆశ్రమం వదిలి వెళ్ళేటప్పుడు వారికి చెందిన లాకర్లో ఏమున్నా ఖాళీ చేసి అప్పగించడం ఆనవాయితీ చెప్పాడు మేనేజర్. అవును బాబు, ప్రియంవద ఏడాది పిల్లప్పుడు ఒక ముసలావిడ వచ్చి ఇక్కడ అనాథగా విడిచిపెట్టింది. అప్పుడు ఆమె పాప పెద్దయ్యాక అప్పచెప్పమని ఒక చిన్న గుడ్డ మూట ఇచ్చింది. అది ఆ లాకర్లోనే ఉంది అంది అమ్మ. అమ్మా, ఇన్నాళ్ళు నాకు చెప్పలేదేమమ్మా ఆతృతగా అడిగింది ప్రియంవద. నీకు పెళ్ళయి నీవు నీ భర్తతో వచ్చి ఇక్కడి నుండి వీడ్కోలు తీసుకున్నప్పుడు చెప్పాల్సిన విషయమమ్మా అది. అంతవరకు చెప్పకూడదు. ఆ లాకరు ఎవరూ తెరవకూడదు. ఇది మన ఆశ్రమం కట్టుబాటమ్మా. అందులో ఏముందో ముందే తెలిస్తే పిల్లలు ఆందోళన పడతారు కదమ్మా. అలా ఎవరు పొరపాటు చేసినా ఆశ్రమ కమిటీ పెద్దలు ఊరుకోరమ్మా. వాళ్ళంతా ఈ నగరంలోనే పెద్ద పెద్ద ఆఫీసర్లు,
స్వాతంత్ర సమరయోధులునమ్మా, భయంగా అంది అమ్మ. ఈ ఆశ్రమం చూస్తూనే తెలుస్తోందిగా, దీని కమిటీ చైర్మన్గా జిల్లా కలెక్టర్ గారే కొనసాగుతున్నారు కదూ? అడిగాడు ఏసీపీ ప్రమోద్ కుమార్. అవును సార్, ఆయనతో పాటు పోలీస్ కమిషనర్ గారు, స్వచ్ఛంద సేవా సంస్థల నిర్వాహకులు కార్యవర్గంగా ఉంటారు. ఎవరైనా చనిపోయినా, ఈ ఆశ్రమం నిర్వహణలో పాలు పంచుకోలేమని ఎవరైనా రాజీనామా చేసినా వారి స్థానంలో అలాంటి వ్యక్తుల్నే మళ్లీ తీసుకుంటారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయంతో, దాతల విరాళాలతో నడుస్తోంది సార్ ఈ ఆశ్రమం, చెప్పాడు మేనేజర్. సార్, మాకు ప్రియంవద లాకర్ తెరిచి అందులో ఏముందో చెప్పగలరా? కుతూహలంగా అడిగాడు ఏసీపీ. అది మా బాధ్యత సార్. ప్రియంవదకు పెళ్ళైపోయింది. ఇప్పుడు ఆమె పూర్తి స్వతంత్రురాలు. మేజర్ కూడా. ఆమె సమక్షంలో, మా కమిటీ సమక్షంలో లాకర్ తెరవాల్సి ఉంటుంది. కమిటీ పెద్దలు 3 రావాలి. వాళ్ళని ఫోన్ చేసి పిలుస్తాను. భీమిలిలోనే ఉంటారు. అర్ధగంటలో వచ్చేస్తారు. అంతవరకు కూర్చోండి సార్, అన్నాడు మేనేజర్. ఓకే, అలాగే, అన్నాడు ఏసీపీ. సార్, ఈలోగా మా ఆశ్రమాన్ని ఒకసారి చూద్దాం రండి సార్. ప్రియంవద ఆనందంగా ఏసీపీని ఆహ్వానించింది. అవును సార్, రండి. మా ఆశ్రమం నిర్వహణ, పిల్లలు ఎలా ఉన్నారో చూద్దురుగాని, అన్నాడు మేనేజర్. నేను రావచ్చా తల్లి? ఆశగా అన్నారు మాజీ ఈవో రాజుగారు. తాతయ్య, మీరు నడవగలరా? ఆందోళనగా అంది ప్రియంవద. ప్రియా, చక్రాల కుర్చీ ఉంది కదమ్మా, దానిలో కూర్చోబెట్టు. మీ తాతగారికి అంతా తిప్పి చూపిద్దాం, అన్నారు మేనేజర్. ఆయన అలా అనడమేంటి? వెంటనే ఆఫీస్ రూంలో ఓ మూలన ఉన్న చక్రాల కుర్చీ పట్టుకు వచ్చాడు అక్కడ ఉన్న అటెండర్. చక్రాల కుర్చీలో రాజుగారిని కూర్చోబెట్టి వెనకే హ్యాండిల్స్ పట్టుకుని తోసుకుంటూ వచ్చింది ఆయమ్మ. అందరూ ఆ ఆశ్రమంలో ఉన్న ఒక్కొక్క కుటీరం చూస్తూ, అందులో ఉన్న పిల్లల్ని, ఇంటిని, ఆ ఇంటిని ఎలా నిర్వహిస్తోంది అక్కడున్న అమ్మని అడిగి తెలుసుకుంటున్నారు. ప్రియంవద పెరిగిన ఇంటిని కూడా అందరూ సందర్శించారు. అక్కడున్న పిల్లలు ప్రియంవదని చూస్తూనే ఆప్యాయంగా ఎదురొచ్చి అక్కా అంటూ కౌగలించుకుని ఏడ్చేశారు. ప్రియంవద అమ్మ అందరికీ కాఫీలు చేసి ఇచ్చింది. అక్కడి నుండి లైబ్రరీకి, రిక్రియేషన్ క్లబ్కి, చివర్లో పిల్లల పార్క్కి, అక్కడే ఎంతో అందంగా నిర్మించిన స్విమ్మింగ్ పూల్కి తీసుకువెళ్లి చూపించాడు మేనేజర్. చిన్నపిల్లలు బయట పాఠశాలకు వెళ్లడానికి ఏర్పాటు చేసిన 2 మినీ బస్సులు, వంట సామాన్లు తెచ్చుకోవడానికి ఒక ట్రక్కు ఉన్నాయని అన్నీ విడమర్చి చెబుతూ చూపించాడు మేనేజర్. ప్రతి నెల ప్రతి ఇంటికి కావలసిన సరుకులు కొని అమ్మలకు అప్పగిస్తామని, ఆ ఇంటిని, ఆ 10 మంది పిల్లల్ని సొంత పిల్లల్లా చూడాల్సిన బాధ్యత అమ్మలదని వివరించి చెప్పాడు. దానికి ప్రతిఫలంగా అమ్మలకి నెల నెలా జీతాలు ట్రస్ట్ వారిస్తారని చెప్పాడు మేనేజర్. మధ్యలో ఎవరైనా అమ్మగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆమె పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే వేరే మరొకరిని అమ్మ బాధ్యతలు అప్పగిస్తారు. ఏసీపీకి ఆ వాతావరణం ఎంతగానో నచ్చింది. చాలా ఆనందపడిపోయాడు. అప్పటికప్పుడు తనకు ఒక పాపని దత్తత తీసుకోవాలనుందని మేనేజర్తో చెప్పాడు. దానికి మేనేజర్తో పాటు అక్కడున్న అందరూ ఎంతో ఆనందపడ్డారు. ఇక్కడున్న పిల్లలు అనాథలు కారు. అందరూ ఉండి తల్లిదో దిక్కు, తండ్రితో దిక్కుగా ఇళ్లలో పెరుగుతున్న పిల్లలే అనాథలంటే. వాళ్లే ఎలాంటి ప్రేమకు నోచుకొని వాళ్ళు. మీ ఆశ్రమంలో అందరికీ అమ్మా నాన్నల ప్రేమ దొరుకుతోంది. పెంచి పెద్ద చేస్తున్న అమ్మ పక్కనే ఉంటోంది. ఇంతమంది అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు, చెల్లాయిలు కలిసిమెలిసి పెరుగుతున్న వీళ్ళు అనాథలెలా అవుతారండి, అన్నాడు ఏసీపీ ప్రమోద్ కుమార్. ఏసీపీ అలా అనేసరికి అందరి కళ్లలో ఆనంద బాష్పాలు జాలువారాయి. ఇంతలో ఆశ్రమ కమిటీ సభ్యులు 3 కారులో వచ్చారు. ఆ 3 60 ఏళ్లకు పైబడ్డవారే. ఎంతో హుందాగా చిలక్కట్టు పంచెలు కట్టుకుని సంస్కారవంతుల్లా ఉన్నారు. మేనేజర్ గదిలో కూర్చున్నారు అందరూ. స్టోర్ రూమ్లో ఉన్న గదిలోకి వెళ్లారు. స్టోర్ రూమ్ గోడ కానుకుని ఉన్న పెద్ద లాకర్ బీరువా దగ్గరికి వెళ్లారు. ఆఫీస్ రికార్డుల్లో ఉన్న వివరాల ప్రకారం లాకర్ నెంబర్ చూసి కమిటీ మెంబర్ దగ్గరున్న కీ, మేనేజర్ దగ్గరున్న కీ పెట్టి లాకర్ తీయడానికి ప్రయత్నించారు. ఎన్నో ఏళ్లుగా తీయకపోవడంతో లాకర్ పట్టేసింది. అరగంట ప్రయత్నం చేశాక లాకర్ తెరుచుకుంది. లాకర్ డస్క్లో గుడ్డమూట ఒక్కటే ఉంది. ఆ గుడ్డమూట ప్లాస్టిక్ కవర్లో పెట్టి చుట్టి ఉంది. ఆ మూట తీసి ప్రియంవద చేతికి అందించారు. ఆ మూట చేతిలోకి రాగానే ప్రియంవద హృదయం ఏదో అవినాభావ సంబంధానికి లోనై, కన్నతల్లే కళ్ల ముందున్నంత ఉద్వేగానికి లోనయింది. ఆమెకు తెలియకుండానే కళ్ళు జలపాతాలయ్యాయి. ఏదమ్మా, ఆ మూట విప్పి చూద్దాం అంటూ పాత ఈవో రాజుగారు ప్రియంవద చేతుల్లో మూట తీసుకుని
ప్లాస్టిక్ సంచిలో నుంచి గుడ్డమూట తీసి ముడి విప్పారు. ఏదో ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్లు దానితో పాటు 4 మడతలు పెట్టిన 2 కాగితాలు ఉన్నాయి. ఆతృతగా కళ్ళద్దాలు సవరించుకుని ఆ డాక్యుమెంట్లు చదివారు రాజుగారు. చదువుతూనే అంతులేని ఆశ్చర్యానికి లోనయ్యారు. డాక్యుమెంట్లు చదువుతున్న రాజుగారి మొహంలో కనిపిస్తున్న సంతోషాన్ని గమనిస్తూ ఉండిపోయారందరూ. ఆయన డాక్యుమెంట్లు చదివిన వెంటనే మడతలు పెట్టిన 2 కాగితాల్లో ఒకటి తీసి చూశారు. అది భువనేశ్వరీదేవికి రాజా భూపతివర్మగారు రాసిన లేఖ. భువన, నీకు నేను చాలా అన్యాయం చేశాను. తప్పు ఒప్పుకుంటాను. కానీ ఏం చెయ్యను. అందరి ముందు నువ్వు తల్లివి కావడానికి నేనే కారణమని అంగీకరించలేకపోయాను. నా పేరు పెద్దరికం అడ్డొచ్చింది. 2 భార్యల ముందు, చెట్టంత ఎదిగిన కొడుకుల ముందు తల కొట్టేసినట్టు దోషిలా ఎలా నిలబడిపోయానో నువ్వు గమనించే ఉంటావు. నువ్వెళ్ళిన దగ్గర నుండి నీ గురించి తప్పించని క్షణం లేదు. ఎలాగోలా నీ అడ్రస్ దొరికింది. నీ బాగోగులు చూసుకునే భాగ్యం కలిగింది. నువ్వు, మన బాబు, వాళ్ళ వారసులు ఆనందంగా ఉండాలనే ఈ ఆస్తి నీ పేర రాసి ఇస్తున్నాను. ఈ హవేలీ నీదే. ఎవరూ లేని ఏకాంతంలో మనం ఎంతో ఆనందంగా గడిపిన మధుర జ్ఞాపకాలు నేను పోయాకైనా నీకే సొంతం కావాలన్న ఆశతో ఈ హవేలీ కోటని, కోట చుట్టూ ఉన్న 100 ఎకరాల తోటని నీ పేర రాస్తున్నాను. అసలు విషయం చెప్పడం మరిచాను. నీకోసం నేను దాచిన మణిమాణిక్యాలు, వజ్ర వైఢూర్యాలు, బంగారు ఆభరణాలు అన్నీ మనం ఆనందంగా గడిపిన విలాస మందిరంలోనే ఓ పెద్ద భోషాణం పెట్టెలో భద్రపరిచాను. దానికి 3 వైపులా 3 తాళాలున్నాయి. వాటిని నెంబర్ల సహాయంతోనే తీయాలి. నువ్వు కాకుండా వేరే ఎవరైనా ఆ భోషాణం పెట్టెని పెళ్లగించి ఎత్తుకుపోవాలనుకుంటే అది వారి దురాశే అవుతుంది. ఆ భోషాణం పెట్టె కింద భయంకరమైన విస్ఫోటనం కలిగించే మందుగుండు సామాన్లు ఉంచాను. భోషాణం కదిలించగానే బాంబు పేలి హవేలీ భవనమే కుప్ప కూలిపోతుంది. ఆ నిధి నీకు కాకుండా వేరొకరి స్వంతమైతే నేను భరించగలనా? అది నీకు మాత్రమే సొంతం కావాలి. తాళాలు తీయాలన్నా, భోషాణం పగలగొట్టాలన్నా ఎవరి తరము కాదు. ఇదిగో ఈ లేఖలో రాస్తున్నాను. దీని రహస్యం మన దివానుగారికే తెలుసు. 45 - 45 = 45. 3 మూళ్ళు 3. ఎదర 1 అయితే కుడి ఎడమలు 23. దీనర్థం దివాన్ని కలిస్తే చెప్తారు. నువ్వెప్పుడు నా హృదయ సామ్రాజ్ఞివే భువన అంటూ లేఖలో రాశారు. ఆ ఉత్తరం చదివి క్షణం మౌనంగా ఉండిపోయారు రాజుగారు. తాతయ్య, తాతయ్య, ఏముందందులో అంటూనే రాజుగారి చేతిలో ఉన్న ఉత్తరం తీసుకుని చదివింది ప్రియంవద. 2వ ఉత్తరం కూడా తాతగారి చేతిలో నుండి తీసుకుని తనే గబగబా చదివింది ప్రియంవద. ఆ ఉత్తరం చిన్నారి ప్రియంవదకి నాన్నమ్మ భువనేశ్వరీదేవి రాసిన ఉత్తరం. ఏడాది పిల్లకి నాన్నమ్మ చెప్పిన జీవిత కథ. 2 పేజీల ఆ ఉత్తరంలో 2 లైన్లు చదివి ఆపేసింది ప్రియంవద. ఇకక్కడ అందరి ముందు ఆ లేఖ చదవాలనిపించలేదు ప్రియంవదకి. తిరిగి ఆ ఉత్తరాన్ని జాగ్రత్తగా మడిచి తన హ్యాండ్ బ్యాగ్లో దాచుకుంది. ఏముందమ్మా అందులో? ఆర్తిగా అడిగింది అమ్మ. నాన్నమ్మ, ఏడాది పిల్లనైనా నాకు ఎంతో ప్రేమగా రాసిన ఉత్తరం అమ్మ. ఇంటికెళ్ళి ప్రశాంతంగా చదువుతాను. కళ్ళలో నీళ్లు దించుకుంటూ నెమ్మదిగా అంది ప్రియంవద. గుర్తొస్తోందమ్మా, గుర్తుకొస్తోంది. ఆ రోజు నిన్ను మీ నాన్నమ్మ తాటాకు బుట్టలో భద్రంగా దాచి పట్టుకొచ్చిన సంఘటన గుర్తుకొస్తోందమ్మా, బాధగా అంది అమ్మ. అమ్మా, నిజమేనా? నిజంగా? నాన్నమ్మ నీకు గుర్తుందా అమ్మా? ఆవేదనగా అంది ప్రియంవద. వాళ్ళిద్దరి సంభాషణ వింటూనే ఏసీపీ తన దగ్గరున్న భువనేశ్వరీదేవి ఫోటో టక్కున జేబులో నుండి తీసి అమ్మ చేతికిచ్చి, ఇది ఎవరో గుర్తుపట్టండి అంటూ అడిగాడు. ఆ ఫోటో పట్టుకుని యగాదిగా చూసి, అవును, ఇది ప్రియంవద. కాదు కాదు, ఆ రోజు, ఆ రాత్రి భయంకరమైన తుఫానులో తడిసిపోతూ వచ్చిన ముసలమ్మ, ప్రియంవద నాన్నమ్మ. ఆవిడే ఈవిడ. అచ్చం ప్రియంవదలాగే ఉంది. గతాన్ని నెమరు వేసుకుంటూ అంది అమ్మ. హవేలీ
శ్రీ ఇందు రమణ గారి నవల ఆడియో 14వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.